ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో రివ్యూ. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో సమీక్ష. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో సప్తాహ్నిక వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభం. తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహణ. గణపతి పీఠంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వెలగపూడి సచివాలయ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత, సెక్యూరిటీ సిబ్బంది, సీసీటీవీ కెమెరాలు, బారికేడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ, కాకినాడ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్ల భద్రత పట్ల అప్రమత్తలతో వ్యవహరించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈవీఎంల భద్రతను, నిఘా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ హెచ్ఎస్ భావన, తుని ఆర్వో పివి రామలక్ష్మి, ప్రతిపాడు ఆర్వో ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో ఎట్ల కిషోర్, పెద్దాపురం ఆర్వో జె సీతారామరావు, కాకినాడ పట్నం ఆర్వో జె వెంకట్రావు, జగంపేట ఆర్వో ఎం శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి బాబురావు, ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూకేలో భద్రపరిచిన ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థ, ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు నిమిత్తం చేసిన ఏర్పాట్లను ఆయన ఈ సందర్భంగా పరిశీలించి అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ పట్టణ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి సప్తాహ్నిక వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పురోహితులు స్వామివారికి సుప్రభాత సేవ, మూల విరాట్కు ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం సాయంత్రం స్వామివారిని శేషవాహనంపై ఉంచి
తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి సమర్పించిన గరుడ పొంగలి ప్రసాదాన్ని ధ్వజస్తంభం వద్ద మహిళా భక్తులు స్వీకరించారు. ముఖ్యంగా సంతానం లేని మహిళా భక్తులు గరుడ పొంగలి ప్రసాదాన్ని ధ్వజస్తంభం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. సంతానం లేని వారు గరుడ పొంగల్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. శనివారం శేషవాహన సేవ కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో జొన్నాడు భీమశంకరరావు తెలిపారు. కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కలియుగంలో ఉండేటువంటి ధర్మంలో మనకి స్మరణాముక్తి, కలియుగంలో స్మరించుకోవడం అన్న ముక్తి కాబట్టి స్మరించుకోవడం ఆధారం కావాలి కాబట్టి దేవాలయ వ్యవస్థ ఏర్పడింది. దేహో దేవాలయ ప్రోక్తో దేహో దేవ సనాతన, ఈ దేహమే దేవాలయం. ఈ వామను ఉండేటువంటి పరమాత్మే ఈ జీవుడే పరమాత్మ చెప్తారు. అటువంటి పరమాత్మ యొక్క ఈ కార్యక్రమంలో అంకురాల కార్యక్రమం జరిగింది. ఈ నవధాన్యాలు అంటారు. ఈ నవధాన్యాలు కూడా మనకు కావాలి. సమాజంలో ప్రతి రైతుకి కూడా ఈ ధాన్యం వల్లే మనం జీవిస్తున్నాం కాబట్టి అన్నాథోని భూతాన్ని మానవులకు అన్నగతులు పేరు. మన శరీరంలో ఉండేటువంటి మానవులకు అన్నగతులు. కలియుగ తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మజ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్థమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. వైశాఖ దశమి రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన సందర్భంగా శనివారం ఉదయం పీఠంలో గురు పూజలు నిర్వహించి కాలజ్ఞాన గ్రంథ ప్రవచనం నిర్వహించారు. ధర్మాచరణే భక్తి తత్వమని జగద్గురువు శంకరాచార్య వలె వీరబ్రహ్మేంద్ర స్వామి అభ్యుదయ సంస్కరణతో జగద్విఖ్యాతి పొందారని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. బ్రహ్మంగారి ఆరాధనతో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాద వ్రత ఫలితం లభిస్తుందని అన్నారు. తొలుతగా గణపతి పూజ, శ్రీవారి 30వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శ్రీవారి సమాజం సభ్యులు సుబ్బలక్ష్మి, శ్రావణి, వరలక్ష్మి, పద్మజ, ఆదిలక్ష్మి, మంగతాయారు, కాంతం, శైలజ, మణి, సంధ్య, రెడ్డి, వర్మ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రకృతాంబ గర్భాన్ని జన్మించారు. వీరపాపమాంబ దగ్గర పెరిగారు, అంటే కృష్ణుడు యశోద దగ్గర పెరిగినట్టుగా. అట్లాగే గరివిరెడ్డి అచ్చిమాంబ గారు ఇంటి దగ్గర గోవుల కాపరిగా పనిచేశారు. కృష్ణ పరమాత్ముడు కూడా అదేవిధంగా గోవుల కాపరిగా చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు 9 సంవత్సరాల వయసు వరకు కూడా బెంగళూరులో ఉన్నటువంటి పాపాగ్ని మఠంలో ఆయన ఎదిగారు. బాల్యంలో ఆయన తల్లికి పిండోత్పత్తి గురించి, ఈ యొక్క మానవ జీవితం యొక్క విశేషాల గురించి చిన్న వయసులోనే ఆమెకి తెలియపరిచి ఆయన దేశాటనకి వెళ్ళారు. కందిమల్లాయిపల్లి, బనగానపల్లిలో ఉన్నారు. వారు గోవిందమామని వివాహం ఆడారు. 5గురు సంతానం, 86 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న సమయంలోనే ఆయన సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో జరగబోయేటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారు తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేసి ఈ ప్రపంచానికి అందించారు. అందులో మనకి అందినవి 25% మాత్రమే. మిగిలిన 75% కూడా తస్కరించబడినటువంటి విషయంగా తెలుస్తున్నటువంటి వాతావరణం ఉంది. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా జన్మించినటువంటి స్వామిగా అందరూ కూడా ఆరాధిస్తారు. అదేవిధంగా సిద్ధయ్య పరమేశ్వరుడు యొక్క జన్మగా భావిస్తారు. అదేవిధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తాత్మక స్వరూపంగా త్రినాథ వ్రతం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనలో కూడా అదే రకమైనటువంటి వైభవం కలుగుతుంది, సిద్ధిస్తుంది. ఓం ఐం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా పిఠాపురానికి మంచి గుర్తింపు తీసుకురాగలడనే విశ్వాసంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన తాను నామినేషన్ విత్డ్రా చేసుకుని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచానని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పైండా ప్రభాకర్ రావు పేర్కొన్నారు. పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజు గారు 4 ఎలక్షన్లో మేము కష్టపడి పనిచేసి ఉన్నాము. తర్వాత రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారి పార్టీలో 82వ సంవత్సరం నుంచి కొనసాగుతూ ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్నాము. 2-3 సార్లు రామారావు గారి దగ్గరికి పిఠాపురం యాస్పిరెంట్గా నేను ప్రయత్నం చేసి ఉన్నాను. నాకు అవకాశం లేనందున నేను 2024వ సంవత్సరంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఉన్నాను. నేను వాసవి కన్యకాపరమేశ్వరి సత్రంకి, వారి సత్రంకి, రామకృష్ణ కళ్యాణ మంటపానికి 5 సంవత్సరాలు పదవి చేసి ఉన్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన తర్వాత
నాగబాబు గారు నాకు కబూరు చేసినారు. పార్టీ పరంగా మీకు చాలా మంచి పలుకుబడి ఉంది, మీరు ఇండిపెండెంట్గా విత్డ్రా అయిపోండి, పార్టీ అధికారంలో రాగానే మిమ్మల్ని మేము పరిశీలిస్తాం చెప్పి ఉన్నారు. ఆదేశానుసారంగా పార్టీ నుంచి విత్డ్రా ఇండిపెండెంట్గా విత్డ్రా అయి ఉన్నాను. తెలుగు పవన్ కళ్యాణ్ పార్టీకి అభ్యర్థిగా మేము అవిరగా కృషి చేసి ఉన్నాము. కనీసం పార్టీకి 30,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుచున్నారు. రాష్ట్ర గవర్నమెంటు 90 నుంచి 99 ఎమ్మెల్యేల వరకు ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయటకు అవకాశం ఉన్నదని నా విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పిఠాపురం నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. పెదపూడి మండలం అచ్యుతాపుర ట్రైన్లో గల 7 ఎకరాల 40 సెంట్ల భూమిని 3 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో శివకుమార్ తెలిపారు. పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామ పంచాయతీలో వేలంపాట ప్రక్రియ నిర్వహించారు. ఈ భూమి కోసం రైతులు పోటీ పడగా 1,72,000కు వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల కిందట ఈ భూమికి 3 సంవత్సరాల పాటు లీజుకు 70,000 రూపాయలకు హెచ్చుపాటుకు వెళ్లడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ₹1,00,000 అదనంగా వేలంపాటకు వెళ్లడం జరిగిందని 1,72,000 పాటను దక్కించుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రైతు సత్యబాబు మాట్లాడుతూ అధికార నిర్లక్ష్యం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి తక్కువ రేటుకు వెళ్లడం జరుగుతుందని ఆరోపించారు. పెదపూడి మండలము అచ్యుతాపురత్రయం గ్రామంలో కలిగిన 111/1 సర్వే నెంబర్లో గల 7 ఎకరాల 40 సెంట్లకి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశముల ప్రకారము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారము ఈరోజు అచ్యుతాపురం గ్రామ పంచాయతీ నందు మూడు సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలం పాట నిర్వహించడం అయింది. సదరు వేలం పాట నందు నురుకుర్తి వీర వెంకటరమణ అని వారు సదరు భూమిని 1,77,000కి హెచ్చుపాట పాడుకుని దక్కించుకున్నారు. సంవత్సరం ఒక్కింటికి 1,77,000 రూపాయలకి పాడుకోవడం జరిగింది. ఇదే భూమిపై గత శిస్తు ఎంత ఉంది అంటే సంవత్సరం ఒక్కింటికి 72,000. ఇక్కడ పోటీ విపరీతంగా ఉండడం చేసి సంవత్సరం ఒక్కింటికి 1,77,000 రూపాయలు నా హెచ్చుపాట నురుకుర్తి వీర వెంకటరమణ గారు పాడుకుని ఉన్నారు. గత సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,05,000 రూపాయలు గత శిస్తు మీద పెరిగింది. ఈ పాట దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ డివిజన్ తనిఖీదారు శ్రీ వడ్డీ పణికుమార్ గారు మరియు డి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఈ పాట నిర్వహించడం అయింది. సదరు పాట వివరాలని ఉన్నతాధికారులకు పంపించి రిపోర్ట్ని పంపించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉత్తర్వులు పొంది సదరు భూమిని హెచ్చుపాటుదారుడికి అప్పగించారు. ఇది మన కాకినాడ ఏరియాకు ఒక నెంబర్ 1 అవుద్ది. కానీ ఈ విధంగా వెళ్ళి ఇసుక అన్యాక్రాంతం అయిపోయి పోతే మాత్రం అది ఎందుకు పనిచేయని బంజరు భూమి కింద మారిపోతుంది. 40-50 సంవత్సరాల నుంచి సొంత భూమి కింద ఎవరికి తెలియకుండా పబ్లిక్ ఎవరికీ తెలియదు. సీక్రెట్ ఆక్షన్ అది సొంతదా అన్నట్టుగా ఫీల్ అవుతూ మొత్తం ఇసుక మొత్తం తాళెత్తు రోజు మొత్తం పెద్ద పెద్ద మొగోడు చెట్లు గట్ట ఉంది అంటే పెద్ద పెద్ద కాయలు ఫేమస్ అంటే ఆ తోట అది. ఆ తోటలో మొత్తం అప్పుడు కలప అమ్మేసి మొత్తం అమ్మేసి ఇప్పుడు అదే కలప ఎవరు కొంటలేకుండా అప్పుడు కలప గట్ట కొనుగోడు. అధికారుల గురించి తెలియదు, మరి ఎవరు మేనేజ్ చేసుకుంటారో ఏంటి తెలియదు, మనకు తెలియదు. ప్రతి ఏట మాత్రం నేను ఇప్పుడు నాకు డిఫరెన్స్ వచ్చాక నేను కొంచెం కాపలా కాసింది నాకు కావాలని నా పొట్ట కొట్టాడు. నేను కష్టపడి రక్తం చిందించి ఆ పిల్లలు చదువు కూడా మానేసింది. ఆ పొలంలో చాలా కష్టపడ్డాడు. నీరు లేకపోయినా అలా పోసి ఇలా పోసి రాత్రి కూడా కష్టపడి ఆ కష్టార్జులు కూడా దోసుకుని దుర్మార్గుడు. నాకు అక్కడ అనాథ పిల్లల గురించి నాకు అది ఇప్పుడు ఏమి ఇష్టం లేవు, మా ఏమి లేదండి. పొట్ట రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ ఒక మంచి భూమిని వీళ్ళు పాలు చేస్తున్నారు. ఆ చేతులను తప్పించుకోవాలా మన సాయి శక్తిలో ఈ సోదరుడు కూడా నేను సగం ఉంటుంటే ఎదురన్నాడు. అయినా వెళ్ళాను. అదే మామూలుగా అయితే అంత వాల్యూస్ ఏమి ఉండదండి. పంట మీద అయితే ఏం తీరం. ఇది ఏమన్నా స్కామ్లు చేస్తేనే
నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయి వర్మ అభిమానుల ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు, వృద్ధులకు వస్త్రదానం పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ అభిమానులు, ప్రజల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, రాష్ట్రం అంతటా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఫౌండేషన్కు అండగా ఉంటున్న ప్రతి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నాగబాబు, రాధాకృష్ణ, జగదీష్, వీరబాబు, కాశీ, రంబానీ తదితరులు పాల్గొన్నారు. మరి గత 2014 నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచి ఎంతమందో పేదవారికి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నది నారా లోకేష్ యువజన ఫౌండేషన్. మరి పులి పద్మకుమారి గారు, చెరుకూరి సాయిరాం వర్మ గారు, అడపా జగదీష్, సుబ్బు, మేడిచర్ల శ్రీనివాసరావు ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వేడుకల్ని జరుపుకోవడం నాకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల్ని దేవుడిస్తే నా అన్నదమ్ములు చెరుకూరి సాయిరాం వర్మ గారు మరి ఫౌండేషన్కి అండగా ఉంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక జీజీహెచ్ హాస్పిటల్లో పులి పద్మకుమారి గారు, చెరుకూరి సాయిరాం గారు జిల్లా నుంచి వచ్చే పేషెంట్కి భోజన వసతులు, ట్రీట్మెంట్ కూడా ఒక మనిషిని పెట్టి మరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఫౌండేషన్కి అండగా ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు, సానా సతీష్ గారు, మన ముమ్మిడివారం అధ్యక్షులు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు గారు, పృథ్వీరాజు గారు, బొక్క నూకరాజు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫౌండేషన్కి అండగా ఉంటూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా దేశ చరిత్రలోనే 720 రోజులు నిశ్చితార్థం ప్రతిరోజు కూడా ఎండైనా వానైనా సరే భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి చుండ్రు వీరా చౌదరి గారికి, చెరుకూరి సాయిరాం గారికి, పులి పద్మకుమార్ గారికి, జగదీష్ గారికి, సుబ్బు గారికి పేరు పేరున వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్తూ మరొకసారి నా నమస్కారాలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. క్షత్రియ ఫుడ్స్ బ్రాండ్ దుర్వినియోగపరుస్తున్నారని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యంపై క్షత్రియ ఫుడ్స్ అధినేత జేవి సుబ్బరాజు కోర్టుకు ఫిర్యాదు చేయగా హైదరాబాద్ నుండి తెలంగాణ జిల్లా కోర్టు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసింది. అడ్వకేట్ నవీన్ కుమార్, అడ్వకేట్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తిమ్మాపురం పోలీసులతో కలిసి శ్రీ మహాలక్ష్మి క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లి బోర్డులను, రికార్డులను, క్షత్రియ బ్రాండ్ మెటీరియల్స్ ను సీజ్ చేశారు. కాకినాడ ఎల్బీనగర్లో గల క్షత్రియ ఫుడ్స్ అధినేత జేవి సుబ్బరాజు క్షత్రియ పేరుపై రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కును కలిగి ఉన్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్షత్రియ పేరుకు రిజిస్టర్ ఓనర్గా జేవి సుబ్బరాజును గుర్తిస్తూ క్షత్రియ అన్న పదం వాడుతున్న క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ పైన ఇంజెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేశారు. దాంతో కుకట్పల్లి జిల్లా కోర్టు అడ్వకేట్ కమిషన్ను ఏర్పాటు చేసి క్షత్రియ పేరు ఉన్న బోర్డులను తొలగించాలని న్యాయవాది నవీన్ కుమార్, అడ్వకేట్ కమిషన్ వేణుగోపాల్ రెడ్డి, తిమ్మాపురం పోలీస్ కానిస్టేబుల్ సహకారంతో జిల్లా కోర్టు వారెంట్ను ఎగ్జిక్యూట్ చేశారు. శ్రీ మహాలక్ష్మి క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేతలు పాకలపాటి కృష్ణరాజులకు వారెంట్ ప్రతులను అందించి దగ్గరుండి క్షత్రియ పేర్లు ఉన్న బోర్డులను మోయించారు. ఈ సందర్భంగా న్యాయవాది నవీన్ కుమార్, ఆస్కార్ లీగల్ సర్వీసెస్, అడ్వకేట్ కమిషన్ వేణుగోపాల్ రెడ్డి, రెస్టారెంట్ ప్రతినిధి మంతెన రాములు మీడియాతో మాట్లాడారు. ఏదైతే క్షత్రియ హోటల్ అనేది లోగో ఉందో ఆ లోగోకు సంబంధించిన కేసు ఫైల్ చేశారు. దాంట్లో కోర్టు వారు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి తర్వాత అక్కడ ఉన్న లేబుల్స్, అక్కడ ఆ లేబుల్ కానీ, ఆ హోల్డింగ్ కానీ, వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ, దానికి సంబంధించింది ఎలాంటి ఆ ట్రేడ్ మార్క్ సంబంధించి ఎట్లా కూడా యూటిలైజ్ చేస్తే దానికి వైలేషన్ కిందకి వస్తుంది. వీళ్ళకి అన్నీ తెలిసి కూడా వాళ్ళు అంటే ఏమవుతుందిలే ఇది కోర్టు వారు ఇచ్చినా కూడా ఏమవుతుంది అనేవంతా వీళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. ఆ నిర్ణయాలతో చేసుకోవడం వల్ల కోర్టు వారు పర్మిషన్ అయితే మీరు అక్కడికి వెళ్ళి ఆ హోల్డింగ్ కానీ, బుక్స్ కానీ, ఆ లేబులింగ్ కానీ అన్నీ కూడా చేసి ఇక్కడ తదుపరి ఏమన్నా చర్యలు ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళ సహాయం కోరుకోమని గౌరవ కోర్టు వారి అనుమతితో మేము ఇక్కడికి వచ్చి పోలీసు వారిని సంప్రదించి నేను అడ్వకేట్ హైదరాబాద్ నుంచి ఈ ట్రేడ్ మార్క్
టైప్ కేసెస్ అని నేను డీల్ చేస్తూ ఉంటాను. ఈ క్షత్రియ ఫుడ్స్ అనేసి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట జంపన సుబ్బరాజు గారికి. సో ఇది ఆల్మోస్ట్ 10 years నుంచి వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. వాళ్ళ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఈ క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అని వాళ్ళు ఇల్లీగల్గా క్షత్రియ అని వర్డ్ యూస్ చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి యాడ్ చేసి వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో అలా క్షత్రియ అన్న వర్డ్ పైన ముందు ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ పెడితే అది లీగల్ వైలేషన్ కిందకు వస్తుంది, ఇన్ఫ్రింజ్మెంట్ అని అంటారు దాన్ని. సో ఆ ఇన్ఫ్రింజ్మెంట్ అవ్వడం వల్ల ఇది ఒక ఈ కేసు కోర్టులో ఫైల్ అయినప్పుడు మన తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ ఇంజంక్షన్ ఇష్యూ చేశారు, వాడకూడదు మీరు క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. అది అయినప్పటికీ వాళ్ళు అలాగే ఇంకా వాడుతున్నారు. సో దానివల్ల కూకట్పల్లి కోర్టు ఏమిచ్చారంటే అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి ఈ బోర్డ్స్ ఏవైతే ఇంకా వాళ్ళు ఇన్ఫ్రింజ్మెంట్ చేస్తున్నారో అలాగే కంటిన్యూ చేస్తున్నారో క్షత్రియ అన్న వర్డ్ ఎక్కడెక్కడ ఉన్న బోర్డింగ్స్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి బుక్స్ కానీ ఏదున్నా సరే అవన్నీ కూడా తీసేసి మిగతా బుక్స్ అవన్నీ కూడా సీజ్ చేయమని చెప్పి అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేశారు. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అడ్వకేట్ కమిషనర్ కూడా వచ్చి ఉన్నారు. సో అది వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇప్పుడు పోలీస్ అసిస్టెన్స్ గురించి వచ్చాము ఇక్కడ పోలీస్ స్టేషన్కి అండ్ ఈ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మాకు అడ్వకేట్ కమిషన్ ఆఫ్ తెలంగాణ నుంచి హైకోర్టు నుంచి ఒక నోటీస్ పట్టుకొచ్చారండి. అడ్వకేట్ కమిషనర్ గారు వచ్చారు ఆయన ఇక్కడికి. ఆ లోగోని ఈ జంపర్ వెంకట సుబ్బరాజు గారు అని ఆయన రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ లీగల్గా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. మీన్ వైల్ అది జరుగుతున్న రూల్ నెంబర్ ఇష్యూ జరుగుతుంది ఆల్రెడీ. దాని మీద వచ్చారు వాళ్ళకి మేము మీరే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు క్షత్రియ రెస్టారెంట్ అన్నది ఒక బ్రాండ్, అది ఒక బ్రాండ్ అండి. వాళ్ళు మేము లోగోని రిజిస్టర్ చేసుకున్నామని ఏదో చెప్తున్నారు. ఉడిపి హోటల్ ఉందంటే ఎక్కడో ఉడిపి నుంచి వచ్చి ఇక్కడ ఉడిపి రెస్టారెంట్లు పెట్టి ఉడిపి రెస్టారెంట్లో ఎన్నో ఉడిపి రెస్టారెంట్లు ఉంటాయి. అలాగే బ్రాహ్మణ్ రెస్టారెంట్లో బ్రాహ్మణ్ భోజన హోటల్ రెస్టారెంట్లు బోర్డు ఉంటాయి. అలాగే క్షత్రియ రెస్టారెంట్లు కూడా స్టేట్ మొత్తం చాలా ఉన్నాయండి. పర్టికులర్గా ఇదే రెస్టారెంట్ మీద ఈ సోకాల్డ్ వెంకట సుబ్బరాజు గారు జంపన ఆయన మరి పర్టికులర్గా ఈ రెస్టారెంట్ ఓనర్ అయిన మా మావయ్య శ్రీ కృష్ణరాజు గారి మీద మరి ఎందుకు పర్టికులర్గా కేసు వేశారో ఏం జరుగుతుంది. సో సిఆర్పిసి సెక్షన్ 43 ప్రకారం మాకు రైట్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్. మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. క్షత్రియ అన్నది అతను రిజిస్టర్ చేసుకోవడానికి క్షత్రియులందరికీ సంబంధించిన లోగో అంటే ఇది ఎవరికో రిజిస్టర్ అయిన సంగతి కాదు. మీరు హైవే మీద చూస్తే మిలిటరీ రాజుల భోజన హోటల్లో, భీమవరం వెళ్తే భీమవరంలో రాజుల భోజన హోటల్లో, ధర్మవరం రాజుల భోజన హోటల్లో, క్షత్రియ భోజన హోటల్లో అన్ని చోట్ల ఉంటాయండి. ఇప్పుడు ఉడిపి రెస్టారెంట్లు ఎలాగో అలాగే ఉంటాయి అన్ని చోట్ల. ఇది నా ఒక్కడికే సొంతం అంటే మిగతా వాళ్ళందరూ ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి కదండి. యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మాకు రైట్స్ ఉన్నాయి. వీ నో హౌ టు ప్రొసీడ్ అండ్ విల్ గో త్రూ దట్ యాజ్ పర్ ద లా అండ్ విల్ గో త్రూ ద లా కోర్ట్ అండ్ విల్ ఫైట్ బ్యాక్. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అంటే మాకు ఆయన మీద ఏమి కక్షలు ఏం లేవు. ఆయన ఉద్దేశంలో ఆయన ఫాలో అవుతుంటే మా ప్రొసీజర్ మేము చేస్తాం. సో హోప్ జస్టిస్ విల్ విన్. మా లోగో ఇది అందరికీ సంబంధించిందే. ఈ 1.2% ఆంధ్ర పాపులేషన్లో ఉన్న చీరలందరికీ ఈ లోగో చాలా సంబంధించిన విషయం అండి. థ్యాంక్స్ అలాట్. Hope justice will come very soon and our lawyer will proceed and will take action on whatever we are getting the documents or whatever. We given all the explanations to the persons who came here. Thanks to them and let's hope everything goes well. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. బైబిల్లో పిల్లల కోసం చెప్పిన కొన్ని వాక్యాలను బోధిస్తూ చిన్నతనం నుండే తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల ప్రేమతో, గౌరవంగా, క్రమశిక్షణ కలిగి ఉండటాన్ని పిల్లలకు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా నిలబెట్టాలనే సంకల్పంతో వెకేషన్ బైబిల్ స్కూల్ ప్రోగ్రాం నిర్వహించినట్లు పిఠాపురం చిట్టోడి తోటలోని ట్రినిటీ లూథరన్ చర్చ్ పాస్టర్ కె శ్యామ్ కుమార్, చర్చ్ సంఘ ప్రతినిధి డి సాల్మన్ రాజు, బోధకురాలు సెలీనా సపర్ణ పేర్కొన్నారు. పిఠాపురం చిట్టోడి తోటలోని ట్రినిటీ లూథరన్ చర్చ్లో గత 3 రోజులుగా పిల్లలకు నిర్వహిస్తున్న వెకేషన్ బైబిల్ స్కూల్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. బైబిల్ గ్రంథంలో పిల్లల కోసం చెప్పబడిన కొన్ని వాక్యాలను వారికి బోధిస్తూ మంచి నడవడిక, క్రమశిక్షణ నేర్పించారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజు, వెకేషన్ బైబిల్ స్కూల్ బోధకురాలు సెలీనా సపర్ణ, చర్చ్ పాస్టర్ శ్యామ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డి అమృత్ కుమార్, ఎల్ ప్రమీలా, ఇజ్రాయెల్, ధనుష్క, అనురాధ, శశిక్రాంతి, కళ్యాణి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 4 రోజులు నిర్వహించాలని మేము అనుకున్న సందర్భంలో మరి క్లాసెస్ ఎవరు నిర్వహిస్తారు, మన చర్చిలో తక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు అని ఆలోచించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి సలీనా సపర్ణ గారు అనేటువంటి గారు వారు సహకరిస్తామని ముందుకు వచ్చారు. పిల్లలను తీసుకొచ్చి వారు ఇక్కడ ఈ స్కూల్ను నడిపించడానికి మాకు సహకరించిన విధానం బట్టి వారికి చర్చ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 2024 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఈ క్లాసెస్ విద్యార్థులకు సెలవులలో ఈ క్లాసెస్ నిర్వహిస్తే ఎంతో బాగుంటుంది. దేవుని యొక్క మాటలు, పాటలు, అలాగే డ్యాన్స్లు నేర్చుకున్నట్లయితే మరి తల్లిదండ్రులు సంతోషిస్తారు. పిల్లలు కూడా వేరే మార్గాలతో వెళ్ళకుండా మరి ఈ 4 రోజులు కూడా దేవుని మార్గంలో నడుస్తారు అనేటువంటి ఉద్దేశం చెప్పిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మరి మా చర్చి బృందం సభ్యులు, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఇలాంటి మాటలు మర్చిపోతున్నటువంటి ఈ లోకంలో వాళ్ళని మరలా జ్ఞాపకం చేస్తూ పిల్లలకి దాన్ని అమృతి చేయడానికి, అంటే వాళ్ళు త్రోవ తప్పుకోకుండా ఉండడం కోసం పెట్టినటువంటి ప్రోగ్రాంలో పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బైబిల్ కోర్సు అనేది ఒక మతం కాదని, ఇది ఒక మంచి మార్గం అన్నమాట. ఆ మార్గాన్ని పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశం ఒకటే. ఇలాంటి నడవడికగా నడిచినటువంటి పిల్లలు జ్ఞానంతో పాటు డిసిప్లిన్ యాడ్ అయిందనుకోండి, వీళ్ళు మంచి పరిపాలకులు అవుతారు, సమాజాన్ని పరిపాలిస్తారు, కలెక్టర్స్ అవుతారు, మంచి డాక్టర్స్ అవుతారు. ఒక నీతితో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేస్తారన్న ఏకైక ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాన్ని ఒప్పుకోవడం జరిగింది. పిల్లల్ని సంతోషంగా ఉంచుతూ పాటల ద్వారా, ఆటల ద్వారా, వాక్యం కంటత ద్వారా, వాళ్ళు డ్రాయింగ్ వేయడం ద్వారా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే పిల్లలు కొంత కాలంలో కాస్త యాక్టివ్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. చేసినటువంటి వారు మన స్థానిక మున్సిపల్ హై స్కూల్లో ప్రిన్సిపల్ గారు మన సెలీనా సపర్ణ మేడం గారు వారు ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించి మరి బిడ్డలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అదేవిధంగా వెకేషన్ బైబిల్ స్కూల్ వారు కూడా మరి పిల్లలకు మంచి నడవడికను, మంచి మార్గాన్ని వారికి బోధిస్తూ మరి వారి బృందం ద్వారా స్కిట్స్ రూపంలో, డ్యాన్స్ రూపంలో మరియు ఈ యొక్క మిమిక్రీ, పపెట్ షో ద్వారా బిడ్డలకు మరి అనేకమైన మంచి విషయాలను వారు నేర్పిస్తూ తల్లిదండ్రులను అదేవిధంగా సమాజానికి వారు మేలుకరంగా ఉపయోగకరంగా ఉండాలనే విషయాన్ని వారు తెలియజేయడం చాలా సంతోషకరం. ఈ వేదికను ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క వీడియోస్ని కండక్ట్ చేయడానికి వారు ముందుకు వచ్చినప్పుడు మరి మేమంతా కూడా వారికి తోడుగా ఉండి కార్యక్రమం నిర్వహించడానికి వారికి ఎంతగానో మాకు వారు సహకరించారు, మేము వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇదంతటికీ కారకులైనటువంటి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తారు. పరులకు సహాయం చేయడంతో మనలో ఒక సానుకూల దృక్పథం ఏర్పడి ఎంతో సంతోషంతో పాటు ఆనందం కలుగుతుందని జిల్లా బాలల సంక్షేమాధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు.
రమణీపేట ఏపీఐఏసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలింగి బాపురాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బాలల సంక్షేమాధికారి సిహెచ్ వెంకట్రావు మాట్లాడుతూ సమాజ సేవను సామాజిక బాధ్యతగా చేపట్టి ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బాపిరాజు సేవ తత్పరత అభినందనీయమని అన్నారు. అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని వెంకటరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 85-20 సంవత్సరాలు కూడా సేవా కార్యక్రమంలో అలా చేసుకుంటూనే వస్తున్నారు. 89 ఇట్ ఈస్ గ్రేట్. ఈరోజు కూడా సేవ అనేది మర్చిపోలేదు. ప్రతి నెల 2వ శనివారం నాడు ఇక్కడ ఉన్నటువంటి HIV వ్యాధిగ్రస్తులందరికీ కూడా వాళ్ళు పౌష్టికాహారమైనటువంటి పదార్థాలను ప్యాక్ చేయించి ముందే ప్లానింగ్గా వాళ్ళందరికీ అందజేసి వాళ్ళ యొక్క జీవితాన్ని ఇంకా కొన్నాళ్ళ పాటు కొనసాగించేలాగా అటువంటి న్యూట్రిషన్ పదార్థాలు అభినందనలు. ఆయన ఈ అడబాల ట్రస్ట్కి వచ్చిన మొదలు నేను చూస్తానే ఉన్నాను. గత 7-8 సంవత్సరాల నుంచి నిత్య సేవతోటి ఆయన తరిస్తున్నాడు. వారిని ఇంకా తరింపు చేయాలని భగవంతుడు వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా వర్తిల్లాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నిత్యావసరాలు అందించడంలో అడబాల ట్రస్ట్ వేదిక మీద చాలా సేవారంగులు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక ఆయురారోగ్యాలతో శతంజీవ వర్ధమానంటూ 100 ఏళ్ల ఆయుష్ను అందిస్తాడు ఆ భగవంతుడు. కనుక సేవ అనేది వయసుతోటి కాదు, మనసు ఉండాలి. ఆ మనసు ఆయనకు ఉండి నిత్య యవ్వనుడిగా సేవలో పాల్గొంటున్నాడు ఈ వేదిక మీద. వారికి అభినందనలు. అలాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి వారు కూడా ఇక్కడ ఈ వేదిక మీద వారి పుట్టినరోజు కానీ, తర్వాత వివాహ వార్షికోత్సవం కానీ, ఒక ప్రత్యేకమైన రోజులు కానీ, వీటన్నిటిని కూడా ఈ సేవా కార్యక్రమం అందించడంలో ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతోంది. ఇటు నిత్యావసరాల యొక్క పంపిణీ, తర్వాత ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్యానికి మందులు ఇవ్వడం జరుగుతోంది. విజ్ఞానం, తర్వాత ముఖ్యంగా సామాజిక అవగాహన, ఆరోగ్య రక్షణకి మేము అప్పుడప్పుడు రావడం కానీ నాకు చేసినా కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు వీటిలన్నిటికీ కూడా ఇక్కడ నిత్యం జరగడం చాలా ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా రేలంగి బాపురాజు గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా అభినందనలు. శ్రీ కొచ్చెర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 సూర్యకళా మందిరంలో శ్రీ కొచ్చెర్లకోట రామరాజుచే రచించబడిన కీర్తనల సీడీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కొచ్చెర్లకోట ప్రభాకర సుందరరావు, పెద్దాడి సూర్యకుమారి తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొచ్చెర్లకోట ప్రభాకర సుందరరావు, పెద్దాడు సూర్యకుమారి మాట్లాడుతూ శ్రీ కొచ్చెర్లకోట రామరాజుచే రచించబడిన కీర్తనల సీడీని ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు డాక్టర్ వారణాసి రామ్ మాధవ్ ముఖ్య అతిథిగాను, గౌహతి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పివిఎస్ఎల్ఎన్ మూర్తి ఆత్మీయ అతిథిగా పాల్గొనున్నట్లు వెల్లడించారు. అనంతరం స్వరభారతి పెద్దాడి సూర్యకుమారి శిష్యులచే రామరాజు కీర్తనలు గానం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. వారి ద్వారా ఈ సీడీ ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే సేతు మాధవరావు గారు, రామ్ మాధవరావు గారు, మూర్తి గారు వీరు గెస్ట్ కింద వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతటి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత పెద్దాడ సూర్యకుమారి శిష్యులు కలిసి రామరాజు గారి కీర్తన గానం చేయడం జరుగుతుంది. అది 40 నిమిషాల కార్యక్రమం. తర్వాత అల్పాహార విందు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు కొచ్చెర్లకోట రామరాజు గారు ప్రముఖ సంగీత వాగ్గేయకారుడైన ఆయన మనవడు వారి కీర్తనలన్నీ ప్రచారం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సీడీ ఆవిష్కరణాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆల్ ఓవర్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ సంబంధించి చాలా ప్రముఖులు మన ఏరియాలో అందరికీ కూడా స్వపరిచితులు. వారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం అనేటువంటిది మా యొక్క అదృష్టం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వారు వస్తున్నారు. అలాగే శ్రీ పోడూరు వెంకటలక్ష్మీ నరసింహమూర్తి గారు, పివిఎస్ఎల్ఎన్ మూర్తి గారు, నార్త్ ఈస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా సుపరిచితులు. ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా రావడం, మా కుటుంబీకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఏ జన్మలోనూ మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఎక్కడ చేస్తున్నారు? ఇది సూర్యకళా మందిరం, సినిమా హాల్, వీధి రోడ్,
కాకినాడ యందు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5:30 కార్యక్రమం మొదలవుతుంది. కార్యక్రమం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా మా కొచ్చలకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆహ్వానించడం జరుగుతుంది. ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని సూర్య దినపత్రిక జిల్లా బ్యూరో కొమ్మన సతీష్ పేర్కొన్నారు. కాకినాడలో సీనియర్ జర్నలిస్టు సతీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత సతీష్ స్నేహితులు అభిమానుల మధ్య భారీ కేకును కట్ చేశారు. జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వీట్లు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యాదవుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సీనియర్ నాయకులు పుప్పాల చిన్న, యాళ్ల చిన్నబాబు మాట్లాడుతూ సతీష్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే తమ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి శ్రీను, ముప్పిడి ప్రసాద్, ఆదిమూలం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా సార్ పుట్టినరోజు సందర్భం కొమ్మన సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకుడైనటువంటి కొమ్మన సతీష్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. కాకపోతే ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ వృద్ధులకి ఏదైనా కార్యక్రమం చేయాలన్న తపన ఆయనకి ఎక్కువ ఉంటుందండి. కరోనా టైంలోనే బోడు మందికి బోడు సహాయ సహకారాలు అందించారు. అందుచేత ఆయన పుట్టినరోజు సందర్భంగా మా యూత్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజు గారు, మా 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 కొత్తపల్లి విలేకర్ గారు, అలాగే మా పెద్దాపుల నుంచి రావడం జరిగింది. వచ్చి ఈ వృద్ధులందరినీ చూసి మా సార్ చెల్లించిపోయారు. అయితే అందరికీ సేవా కార్యక్రమాలు చేయడం అనుకుంటారు కానీ కొంతమంది దాతృత్వం ఉండదు, చేయలేరు. మా సార్ మాత్రం ఎప్పటి నుంచి కూడా కొమ్మన సతీష్ గారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు. కరోనా టైంలో కూడా చాలామందికి ఆయన చేయడం, వారితో పాటు అందరినీ చేయించడం ఆయన గతంగా పెట్టుకుంటారు. అది ఇటువంటి పుట్టినరోజులకే మరెన్నో జరుపుకోవాలని మీ సంఘం తరఫున మా సార్కి ఆశీస్సులు ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. ఆయన పనులు కూడా మానుకొని వచ్చి ఆ సమస్యని తీర్చి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంటారు. అటువంటి కొమ్మన సతీష్ గారు ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు చేసుకున్నందుకు మేము అందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నాము. వారికి ఎన్ని పనులు ఒక క్షణం కూడా ఖాళీ ఉండదు. అటువంటి టైంలోనూ కూడా ఈ వృద్ధులకి సేవ చేయాలనే సంకల్పంతో ఉదయాన్నే వీళ్ళకి అన్ని సమకూర్చుకొని ఫలాలు, బ్రెడ్, తనకి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేసి వీరందరికీ కూడా వారికి సర్వీస్ చేయడం జరిగింది. ఇటువంటి మహానుభావుడు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో కుటుంబం కూడా పిల్లలు బిడ్డలు అందరూ కూడా భార్య బిడ్డలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కొమ్మన సతీష్ గారు మన రాష్ట్ర జర్నలిస్ట్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్టు, అలాగే సీనియర్ న్యాయవాది. ఇటువంటి ఆయనకి ఇన్ని పోర్ట్ఫోలియో ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి వాటికి ఏదైనా ఇది ఇలా వచ్చిందని అనగానే ఏంటంటే ముందుండి సతీష్ గారు ఎంతో చేస్తుంటారు. అటువంటి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో కుటుంబం పిల్లలు అందరూ కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటారు. ఈ రోజు పుట్టినరోజు రోజైనా ఇటువంటి మన యొక్క సంస్కృతి ఆచారాలు వాళ్ళు యువతలో ఉన్నప్పుడు ఎంతో సమాజాన్ని గౌరవపదంగా నడపడంలో ఈ వృద్ధులు ఎంతో సహకారం అందించారు. నేడు వాళ్ళు ముసలి దశకి చేరుకున్నారు. ఏవి సహాయ సహకారాలు వాళ్ళకి సమాజం పరంగా వాళ్ళు స్వయం వృద్ధిగా తెచ్చుకోలేని పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ ఒక చోట ఈ వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. వీళ్ళకి మన వంతు సహాయంగా మనం ఇటువంటి పుట్టినరోజు, పెళ్లి రోజులు కాకుండా మామూలు రోజుల్లో కూడా వీళ్ళందరికీ కూడా మనం ఉన్నాము అని ఒక మంచి పలకరింపు, ఒక ఓదార్పు వీళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళకి ఈ వయసులో అటువంటి వాళ్ళందరూ మన వాళ్ళందరూ మనలాంటి యువకులు అందరూ వీళ్ళు అటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి మేము ఉన్నాం, మీరు ఆనందంగా ఉండండి అని ఒక సరదాగా పలకరింపుతోటి వాళ్ళకి ఎన్నో ట్యాబ్లెట్లు మింగిన కన్నా ఎంతో ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఈరోజు నా మిత్రులందరూ ఈ రకమైన కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చి ఇలా చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఎవరైతే కృతజ్ఞతలు తెలిపారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇటువంటి అభిమానం ఎల్లవేళలా నాపై ఉంచాలని మనసారా కోరుకుంటూ ఆ దేవుడు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంవత్సర చట్టం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మా కొమ్మన సతీష్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా పెద్దాపురం డివిజన్ నుంచి మా ప్రసాద్ గారు, మేనేజర్ గారు రామకృష్ణ గారు, కొత్తపల్లి నుంచి నేను, సామలకోట నుంచి మా రిపోర్టర్ మొత్తం అందరూ కూడా జిల్లా నలుమూల నుంచి మా రిపోర్టర్లు అందరూ కూడా ఆయనకి విశేష చెప్పడానికి వచ్చామండి. కాకపోతే మేము విశేష అంటే ఏదో కేక్ కట్ చేసి వెళ్ళిపోతాం అన్న రీతిలో ఆలోచించుకున్నాం. కానీ
ఇలాగా వృద్ధాశ్రమానికి వచ్చి వృద్ధుల మధ్యలో ఆయన కూర్చుని వృద్ధుల మధ్యలో కేక్ కట్ చేసుకుని వాళ్ళందరికీ కావాల్సిన తిండి సామాగ్రిని ఏర్పాటు చేసి వాళ్ళ మంచి చెట్లు తెలుసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన ఎంతో చక్కగా ఏదో వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా ఆయన మసులుకొని వాళ్ళందరితో కూడా చాలా ఘనంగా జరుపుకున్నారండి. మేము ఏదో పుట్టినరోజు అంటే పొరుగు చూసిన వాళ్ళు నెలకి ఒక సాయంత్రం ఒక 50,000 లక్ష ఖర్చు పెట్టి బిర్యానీలు బీర్లు తాగి ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం కానీ ఇటువంటి పుట్టినరోజు జరుపుకొని వృద్ధుల మధ్యలో జరుపుకున్న వ్యక్తులు మాత్రం నేను ఇలాంటి మా సార్ని మా గురువు గారిని చూసామండి. నాలాంటి ఎంతో వందల మందిని జర్నలిస్టులుగా తయారు చేసి మాకంటూ ప్రత్యేక గుర్తింపు తెప్పించింది కూడా ఆయననండి. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు ఇంతమందిలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఇలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆరోగ్యాలతో కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో రివ్యూ. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో సమీక్ష. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో సప్తాహ్నిక వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభం. తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహణ. గణపతి పీఠంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.